ఒకసారి నారద మహర్షి విష్ణువును దర్శించడానికి వైకుంఠానికి వచ్చాడు. విష్ణువుకు నమస్కరించి ఇలా అడిగాడు: ప్రభు, కార్తీక మాసంలో స్నానం చేయడం ఎందుకు? అంత పుణ్యమయం అని చెబుతారు. దానికి గల గూఢార్థం ఏమిటి అని. విష్ణుమూర్తి చిరునవ్వుతో నారదుణ్ణి చూశాడు. మహాముని, విను. ఈ స్నాన మహిమను విన్నవారు కూడా పాప విముక్తులవుతారు. పూర్వకాలంలో ఒక వేశ్య ఉండేది. ఆమె జీవితం పాపంతో నిండిపోయింది. ఒకరోజు కార్తీక మాసం ప్రారంభమైన వేళలో ఆమె స్నానం చేసేందుకు నది వద్దకు వెళ్ళింది. ఆ రోజు శుభమైన సుబ్రహ్మణ్య ద్వాదశి. ఆమెకు తెలియకపోయినా కార్తీక స్నానం జరిగింది. ఆ స్నాన పుణ్యఫలంతో ఆమె పాపాలన్నీ తొలగిపోయాయి. మరణానంతరం యమదూతలు ఆమెను పట్టుకోలేకపోయారు. విష్ణుదూతలు వచ్చి ఆమెని వైకుంఠానికి తీసుకువెళ్లారు. ఆమె ఆశ్చర్యపడి అడిగింది: నేను పాపాత్మిని, నాకు ఈ స్థానం ఎందుకు ఇచ్చారు అని. దూతలు నవ్వుతూ చెప్పారు: నీకు కార్తీక మాసంలో స్నానం చేసిన ఫలితమే ఇది. ఒకసారైనా భక్తితో స్నానం చేస్తే అది యజ్ఞాల కంటే గొప్పది, పుణ్యక్షేత్ర దర్శనాల కంటే పవిత్రం. విష్ణుమూర్తి అన్నారు: కార్తీక మాసంలో తెల్లవారుజామున నదిలో లేదా శుద్ధ జలంలో స్నానం చేయాలి. స్నానం చేస్తూ కేశవ, నారాయణ, మాధవ అని జపిస్తే సర్వపాపాలు నశిస్తాయి. స్నానానంతరం దీపదానం, దాన ధర్మాలు చేస్తే జీవితం ప్రకాశమయం అవుతుంది. అది నిజమైన మోక్ష మార్గం. నారదుని నమస్కరించి అన్నాడు: ప్రభు, కేవలం స్నానం ద్వారా పాపాలు పోతాయంటే అది సత్యజ్ఞాన స్నానం వంటిది. విష్ణువు నవ్వుతూ ఆశీర్వదించాడు: అవును నారద, నీరు శరీరాన్ని శుభ్రం చేస్తుంది, కానీ కార్తీక స్నానం మనసును కూడా పవిత్రం చేస్తుంది. కార్తీక మాసంలో భక్తితో స్నానం చేయడం వల్ల జీవితంలోని పాపాలు, దుఃఖాలు, దుర్గతులు తొలగిపోతాయి. అది శరీరానికి కాదు, ఆత్మకు చేసే శుద్ధి.